ఏం తీస్తారా అబ్బో అట్లా ఉంది. అన్నం కలుపుతారా? హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కూర వండుకుందామా? వండుకుందాము. నూనె పోసుకోవాలి, ఇంకా ఉల్లిగడ్డలు వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, అల్లము వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. ఇది బాగా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి. మూత తెచ్చుకోవాలి. జర్రంతా పసుపు వేసుకోవాలి. వేయమ్మా, చికెన్ వేసినాకనంట దోస్తులు. చికెన్ వేసుకున్నావా? లెగ్ పీస్ కూడా వచ్చింది. అబ్బో లెగ్ పీస్ లెగ్ పీస్ నేను ఎంత ఓపెన్ భయం అయితే లెగ్ పీస్ అంత వరకు ఇష్టం ఉండదు. చెప్పండి. మూత మళ్ళీ పెట్టుకోవాలి. మూత పెట్టి పసుపు వేసుకున్నాలే. బాగా కలుపుకున్నాలే. టమాటాలు వేసుకోవాలి. వేసేసి తొందరగా వెరీ నైస్ కలర్ఫుల్. వావ్ వావ్ అన్నా అనుకో, వావ్ అన్నా కానీ మస్తు కామెంట్ పెడతారు. అంత స్టైల్ పడకక్క, కొంచెం మంచిగా మాట్లాడు అంటారు. మంచిగా ఉందిలే చూడ్డానికి, కలర్ఫుల్గా ఉందిగా. కారము వేసుకోవాలి. వేసుకో. మంచిగా కలపాలి. మసాలా మొత్తం కలిపేసి ఒక ఫోటో తీస్తా తమ్ముళ్ళకు. అన్నీ తీసిపెట్టు. ఏంటి లాస్ట్ ఓపెన్ చేయండి, తెరువు. వావ్ సూపర్. మళ్ళీ వావ్ అన్న, సారీ మంచిగా వచ్చింది. ఒక సుక్క నీళ్ళు వేయకుండా. కొత్తిమీర, పుదీనా, అయిపోయిందా? సూపర్ చికెన్. ఇంతే ఫ్రెండ్స్, కానీ కలుపుము. మా చికెన్ కూర అయిపోయింది ఫ్రెండ్స్. నీరసుక్క వేయకుండా మసాలా చేసిండు. మసాలా లేదు, గీసాలా లేవు. ఉప్పు, కారం, పసుపు, అల్లం, నూనె, గంతే. ఇంత కొత్తిమీర కరేపాకు వేసిండు. మస్తు ఉందిలే. ఒక్కసారి ఒక కామెంట్ కొట్టండి. గివతల అన్నం అవుతుంది, దీన్ని పంపేస్తే అయిపోతుందంట. అన్నము అయిపోయింది. అన్నం బంద్ చేస్తున్నాం. పొగ వస్తుందా?
కూర ఒకసారి ఓపెన్ చేయి, బంద్ చేయండి కూర కూడా. చూడాలి ఓకే. కూర కూడా అయింది ఫ్రెండ్స్. ఎట్టుంది చెప్పండి? సూపర్ సూపర్ ఉందిలే. ఓకేనా, బాయ్. మళ్ళీ చపాతీలు కూడా అవుతున్నాయి ఫ్రెండ్స్. చికెన్ కర్రీ, చపాతీలు, అన్నం అన్నీ కుమ్ముడే కుమ్ముడు.